ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా మీ అందరూ? ప్రతిరోజు వాక్యంతో ప్రార్థనతో మన జీవితాన్ని వెలిగించిన దేవాదేవునికి ఎప్పుడూ ప్రార్థనతో వాక్యంతో ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. ఎన్ని స్తోత్రములు చెప్పినా, ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా, ఏమి చేసినా మనమందరం ఆయనకు రుణస్థులమే. ఎందుకంటే ప్రభు మన జీవితంలో అన్ని గొప్ప కార్యాలు చేశారు, అన్ని ఆశ్చర్యకార్యం జరిగించారు. మన జీవితానికి రక్షణ, స్వస్థత, విడుదల కలిగించిన దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు ఆయనకు మనం కృతజ్ఞులమై ఉండాలి. చూడండి, చాలాసార్లు మనం చాలా చింతపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే నా పక్షమున ఒకరు కూడా నిలిచి ఉండలేదు, నా పక్షమున మాట్లాడేవారే లేరే, ఏదైనా జరిగినప్పుడు నన్ను పలకరించేవారే లేరే అని ఒకసారి మనం చాలా దిగులు చెందుతాం, బాధపడతాం. కానీ ప్రభు అంటాడు, నేను మీ పక్షము ఉన్నాను. ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆయన అంటున్నాడు, నేనున్నాను మీ పక్షముగా. మీ మీదకి ఎవరు వచ్చినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానించినా, ఎవరు గాయపరిచినా నేను మీ పక్షమున ఉన్నాను కాబట్టి వారితో పోరాడతాను. మీ పక్షమున వారితో నేను యుద్ధం చేస్తాను. నేను మీకు విజయాన్ని ఇస్తానని ప్రభువే ఉదయకాలం నీతో మాట్లాడు. చూడండి, అక్కడ ఏలియా ఒక్కడే ఒక పక్క ఉన్నాడు, మిగతా 400 మంది బయలుపార్వతాలతో ఏలియా ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఒక్కడే ధైర్యంగా ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు అక్కడ ఏలియా ద్వారా గొప్ప కార్యం జరిగించాడు. అక్కడ మోకరించి ప్రార్థించగానే అగ్ని కుమ్మరించబడింది, అక్కడ కట్టెలను దహించబడ్డాయి, మాంసం దహించబడింది. దేవుడు అక్కడ ఆయన ప్రార్థించగానే ఆ వారందరి ఎదుట 450 మంది బయలు ప్రవక్తల ఎదుట దేవుడు చేసిన అద్భుత కార్యం. ఇప్పుడు ఏలియా పక్షాన ఎవరున్నారండి? ప్రభు ఏలియా పక్షమున ఉన్నాడు కాబట్టి అక్కడ గొప్ప సూచక క్రియ, గొప్ప కార్యం, వారందరూ భయపడే విధంగా, వారందరూ గడగడ వణికే విధంగా గొప్ప అద్భుతం ఏలియా ద్వారా ప్రభు జరిగించాడు. ఎవరి పక్షాన నుండి? 450 మంది పక్షాన కాదు, ఏలియా ఒక్కని పక్షాన ప్రభు ఉండి గొప్ప కార్యం జరిగించినందున అక్కడ చాలామందికి విడుదల కలిగింది, రక్షణ కలిగింది, భయపడ్డారని. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను చర్చికి వెళ్తున్నాను కదా, అందరూ నన్ను అపహాస్యంగా మాట్లాడుతున్నా, ఎగతాళి చేస్తున్నా, ఏంటి ప్రభు అని నువ్వు చాలాసార్లు అనుకోవచ్చు. కానీ ప్రభువు నీ పక్షంలో ఉన్నాడని గుర్తుపెట్టు. నీ పక్షంలో ప్రభు ఉంటే నీకు ఎంతమంది నిన్నంటే నిన్నేంటి బాధ, నీకేంటి దుఃఖం, నీకేంటి చింత, ఎంతమంది నిన్నేమనుకున్నా, ఎంతమంది నిందించినా, ఎంతమంది నిన్ను గాయపరిచినా నువ్వు ఒకటే, నా పక్షంలో ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఈ మాట నువ్వు అనుకున్నప్పుడల్లా బహుగా నీకు ధైర్యం కలుగుతుంది, బహుగా నీకు విజయం కలుగుతుంది, బహుగా మరలా నీకు సంతోషం కలిగించి ఆయన జీవ మార్గంలో నడిపిస్తూనే ఉంటాడు. ఆ యొక్క మనిషికి, ఆ యొక్క కుటుంబానికి గొప్ప ధైర్యం, గొప్ప విజయం, గొప్ప ఆశీర్వాదం. అని ఒకటే అనుకోండి, ఈరోజు ఏమొచ్చినా సరే నా పక్షమున ప్రభు ఉన్నాడు. ఏలియా పక్షమున ఉన్నట్టు నీ పక్షమున, నీ కుటుంబం పక్షం, నీ సంఘం పక్షమున ప్రభు ఉన్నాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు. ప్రభువే నీ విషయంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు, సాహస కార్యములు చేయబోతున్నాడు, గొప్ప సూచక క్రియలు నీ ద్వారా ఆయన జరిగించబోతున్నాడు. మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో, దేవుడే నేను చక్కగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రం. మా అందరి పక్షంలో ఉన్నా నీ ఉదయకాలం మాతో మాట్లాడు. ప్రతి బిడ్డలు ఈ మాట పట్టుకొని ధైర్యంగా ముందుకు నడిపించబడాలి, ధైర్యంగా నిన్ను ప్రకటించేలా వారికి మనస్సు సిద్ధపరచబడాలి. ప్రతి బిడ్డలు తండ్రి విశ్వాసంలో ముందుకు నడిపించబడాలి. ఈరోజంతా నీ బిడ్డలకు కాపుదల, భద్రత అనుగ్రహించండి. విశ్వాసయాత్రలో చక్కగా కొనసాగింపచేయమని, ఈ బిడ్డలందరికీ ప్రతి అవసరత తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.